Audio Jungle. Audio Jungle. నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. యువ డాక్టర్లు నిస్వార్థంతో పేదలకు వైద్య సేవలు అందించాలి. మమతా కళాశాల గ్రాడ్యుయేషన్ డేలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైసీపీ ఆందోళనలకు సిద్ధంగా ఉంది. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ఉంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. వైద్య రంగంలో పట్టా పొందిన యువ డాక్టర్లు నిస్వార్థంతో పేదలకు వైద్యం సేవలు అందించాలని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. వైద్యాన్ని వ్యాపారపరంగా కాకుండా సేవగా భావించాలని ఆయన కోరారు. సమాజ స్థాపనలో అత్యంత ఉన్నత విలువలు కలిగినది వైద్య వృత్తి అని, వైద్య రంగంలో నూతన ఒరవడిని సృష్టించాల్సిన అవసరం ఉందని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ టి రవిరాజు అభిప్రాయపడ్డారు. శనివారం మమతా కళాశాలలో పువ్వాడ ఆడిటోరియంలో మెడికల్, డెంటల్, నర్సింగ్ కళాశాల సంయుక్తంగా నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత మెడికల్ వైద్య విభాగ గ్రాడ్యుయేషన్ పీజీల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లోకెల్లా వైద్య రంగం మహోన్నతమైందని, ఎంతో కృషి, పట్టుదలతో మాత్రమే సాధించగలమని అన్నారు. ప్రస్తుత సమాజానికి వైద్య రంగ సేవలు ఎంతో ముఖ్యమై ఉన్నాయని అన్నారు. వైద్య రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. టెక్నాలజీని వినియోగిస్తూ వైద్యం చేయడం సులువుగా ఉన్నప్పటికీ అందులోనూ ఇబ్బందులు లేకపోలేదన్నారు. వస్తున్న మార్పులకు అనుగుణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని దాదాపు 40 వైద్య కళాశాలలో విద్యార్థులకు నూతన అధ్యయనాలు, కొత్త సబ్జెక్టులు, బోధన, సలహాలు, సూచనలు తదితర అంశాలను నేరుగా తెలుసుకునేందుకు వీడియో కాన్ఫరెన్స్ను అనుసంధానం చేసే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నారు. Mamta Education Society and the institutions run under the management with a commitment to give quality medical education and dental education and nursing education. This education society is running for the last more than 17 years. Aware that this is one of the first generation private medical college to be started in the combined state of Andhra Pradesh as a non-minority private medical college. And we are really profusely thankful to all those who have participated in this journey. Probably this institution must have seen so many vice chancellors of Indian University of Health Sciences coming here and participating in the graduation day conducted by Mamta Education Society. And today we are really privileged to have Medistas, the great academician who has worked as a DME of the combined state of Andhra Pradesh and who is the present Vice Chancellor of Indian University of Health Sciences. Society. There is a lot of difference between a medical graduate, between a dental graduate and a nursing graduate and the other specialities, let us say the arts and science or the engineering speciality. This is one unique specialty where you have a direct contact with the society. You are dealing with the lives of human beings
whereas in other specialties you will not be dealing with the lives of people at large. So you have a bigger responsibility towards the society than all other specialty. That is why either a doctor or a nurse, they are regarded by the society as a different individual than other specialists. So just as you have a different role towards the society also looks at you. Society also looks at you with a different perspective. Their expectations towards you or the expectations from you are totally different. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు సిద్ధమవుతుందని ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక హామీలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడి పలు వివరాలు వెల్లడించారు. అర్హులైన వారికి పింఛన్లు, ఇళ్ల స్థలాలు అందించాలని పొంగులేటి డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులకు రెండో పంటకు సాగర్ నీటిని విడుదల చేసి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దాంట్లో మా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతంలోని నాగార్జున సాగర్ నీటిని నాగార్జున సాగర్లోకి నీరు లేటుగా వచ్చిందని కారణంగా, మొదటి పంటకి మనం సరిగా నీళ్ళు ఇవ్వని కారణంగా అనేక ప్రాంతాల్లో సరైన దిగుబడి రైతాంగానికి రాలేదు. రెండో పంటకైనా మనం వీలైనంత తొందరలో రెండో పంటకి జోన్ 2 చివరి వరకు కూడా ప్రతి ఎకరానికి కూడా రెండో పంటకి నీరు ఇవ్వాలని కూడా తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మిగిలిన విషయాలు ఏవైతే ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలన్నిటినీ తప్పకుండా తూచా తప్పకుండా చేయాలని కూడా తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనాడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తుంది. తెలంగాణలో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను కాపాడవలసిన బాధ్యత ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఈ సందర్భంగా తమ్మినేని మదిరలో మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఇందుకు ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నిన్న జరిగిన సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు విజయవంతంగా కొనసాగిందని తమ్మినేని ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో పలువురు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. రూల్ నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడానికి స్వాతంత్ర పోరాటం అనేది 150 సంవత్సరాలు పడింది. 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాగానే మళ్ళా ఒక రోజంతా తెలంగాణలో ఉన్న సంస్కృతి ఏంటి, దీన్ని ఎలా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజా సంస్కృతి వైపుగా భాషాశ సంస్కృతి, ఉన్నత వర్గాల దోపిడీ సంస్కృతి కాకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ చట్టాన్ని నిరసిస్తూ ఖమ్మంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది. ఆ పార్టీ కార్యాలయం నుంచి ప్రదర్శనతో వచ్చిన కార్యకర్తలు ఖమ్మం ఆర్డీఓ కార్యాలయం ఎదుట కేంద్ర దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని, రైతులకు తమ పంట భూములపై హక్కు లేకుండా చూసి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలనుకుంటుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా భూసేకరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని, లేదంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని నేతలు హెచ్చరించారు. మన మోడీ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రైతాంగానికి వ్యతిరేకంగా రైతుల భూములన్నీ ఏ విధమైనటువంటి కంపల్సేషన్ ఇవ్వకుండా రైతుల భూముల్ని బలవంతంగా లాక్కొని పంట పండేటువంటి భూముల్ని బహుళజాతి కంపెనీలకి, బడా కాంట్రాక్టర్లకి ఒప్పజెప్పి నూతన పద్ధతుల్లో భూస్వామ్య విధానాన్ని మళ్ళీ భారతదేశంలో పునఃస్థాపించే దానికోసం చెప్పే కుట్రల్ని వ్యతిరేకిస్తూ ఈ కుట్రపూరితమైనటువంటి చట్టాలు ఏదైతే చేస్తుందో మోడీ గవర్నమెంటు, ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనినిస్ట్ న్యూ డెమోక్రసీ ఈరోజు పిలిపించింది. దేశవ్యాపితంగా
మోడీ చేసినటువంటి చట్టాన్ని వ్యతిరేకిస్తూ దిష్టి బొమ్మల దహనాలు చేయాలని పిలిపించింది. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీయడానికి కేడీసీఏ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు, ఈ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు తగిన ప్రోత్సాహం ఉంటుందన్నారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో కేడీసీఏ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు కొనసాగుతున్నాయి. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని, వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఎంతో దోహదపడతాయని కేడీసీఏ జిల్లా కార్యదర్శి, క్రికెట్ అసోసియేషన్ నిర్వాహకులు సి మీడియాతో తెలిపారు. స్టేట్ ఛాంపియన్షిప్ ఈ నెల 7వ తారీఖు నుండి సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రారంభమైంది. గత 7 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఈ టోర్నమెంట్ని ఈనాడు మేనేజ్మెంట్ చాలా చక్కగా నిర్వహిస్తుంది. దాదాపుగా మన జిల్లాలో 80 నుంచి 85 టీంలు ప్రతి సంవత్సరం పాల్గొంటున్నాయి. ఇంజనీరింగ్ పిల్లలకి, డిగ్రీ పిల్లలకే కాకుండా ఇంటర్మీడియట్ పిల్లలకి కూడా క్రికెట్ ఆడుకోవడానికి ఇది చక్కని వేదిక. ఇందులో బాగా ఆడిన పిల్లల్ని మేము మా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ నుంచి, మన ఖమ్మం జిల్లా జట్టు తరపు నుంచి కూడా చాలామంది పిల్లల్ని ఆడిచ్చాము. అలాగే మన జిల్లాలో క్రీడాకారులందరికీ చక్కని వేదిక ఏర్పాటు చేసి మంచి క్రమశిక్షణతో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ చక్కని క్రికెట్ టోర్నమెంటు మన పిల్లలకు అందించినందుకు ఈనాడు మేనేజ్మెంట్కి నా అభినందనలు తెలుపుతున్నాను. అలాగే ఇందులో పాల్గొన్న పిల్లలు డిసిప్లిన్గా ఉంటూ వైట్ డ్రెస్ వేసుకొని హెల్మెట్స్, ఇతర క్రీడా సామగ్రి అంతా ధరించి చక్కగా పాల్గొనాలి. ఈ మధ్య ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఫిల్ హ్యూస్ మృతి సందర్భంగా హెల్మెట్ సరైనది ధరించకపోవటం వల్ల అతను చనిపోవటం, ఈనాడు మేనేజ్మెంట్ కూడా దీన్ని సీరియస్గా తీసుకొని అందరికీ హెల్మెట్స్, ఇతర క్రీడా సామాగ్రి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పిల్లలు దీన్ని తప్పకుండా ఆచరించి మంచి క్రికెట్ ఆడి మన డిస్ట్రిక్ట్ తరపు నుంచి కూడా భవిష్యత్తులో వీళ్ళు మంచి పిల్లలు, మంచి క్రికెటర్స్ రాణించి స్టేట్ క్రికెటర్స్కి ఎదగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. డ్యూరోఫ్లెక్స్ మరో కొత్త షోరూమ్ను ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. నూతన బెడ్స్, ఇతర ఫర్నిచర్ ఈ షోరూంలో అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. నగరంలోని ఇల్లెందు క్రాస్ రోడ్లో డ్యూరోఫ్లెక్స్ ఎక్స్పర్ట్ బెడ్స్ షోరూమ్ను ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు నూతన వస్తువులను అందించడంలో డ్యూరోఫ్లెక్స్ ముందుంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. మేము బెడ్డింగ్ ఎక్స్పర్ట్స్ ఈరోజు మన గౌరవ ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య అతిథి, అదేవిధంగా మన ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. వాళ్ళు ముఖ్య అతిథిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని శుభప్రదం చేశారు. వారికి ఈ మీడియా తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా బెడ్డింగ్ ఎక్స్పర్ట్స్లో ప్రధానంగా మనకు దొరికే ఏంటంటే బ్రాండెడ్ ఐటమ్ అంటే డ్యూరోఫ్లెక్స్ కంపెనీ యొక్క మ్యాట్రెస్ ప్రీమియం క్వాలిటీ, అంటే దాదాపు కాస్ట్లీ, అంటే ప్రీమియం క్వాలిటీ అన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయి. ఈ డ్యూరోఫ్లెక్స్ కంపెనీ 1963లో ఎస్టాబ్లిష్ చేయబడింది. దీని హెడ్ ఆఫీసు అల్లెప్పి, కేరళ ఎల్లప్పి. మేము గత 27 సంవత్సరాల నుంచి కూడా ఈ కంపెనీలో డిస్ట్రిబ్యూటర్గా ఖమ్మంలో మేము సుపరిచితంగా ఉన్నాము. వాచి తయారీ సంస్థ టైటానిక్ ఖమ్మం షోరూం నందు 2వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాను ప్రముఖ విద్యా సంస్థల అధినేత పొన్నం వెంకటేశ్వర్లు డ్రా తీసి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ డ్రాలో ప్రథమ బహుమతిని బి శ్రీనాథ్, తృతీయ బహుమతిని కొత్తపల్లి బాబీ మరియు తృతీయ బహుమతిని పి రాజశేఖర్ గెలుచుకోవడం జరిగింది. విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. వెంకటరమణ ఎంటర్ప్రైజెస్ వారి ద్వితీయ వార్షికోత్సవ సందర్భంగా టైటాన్ వాచ్ డ్రా నిర్వహించిన సందర్భంలో ఫస్ట్ ప్రైజ్ విజేత బి శ్రీనాథ్ 9849833566 చర్చ్ రోడ్ ఖమ్మం. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ కొత్తపల్లి బాబీ చర్ల, ఫోన్ నెంబర్ 9440946418 ఖమ్మం డిస్ట్రిక్ట్. అదేవిధంగా థర్డ్ ప్రైజ్ విజేత పి రాజశేఖర్ రెడ్డి, బ్యాంక్ కాలనీ, ఫోన్ నెంబర్ 9553612346. ఈ విజేతలకు రాజాగారి చేతుల మీదుగా ప్రైజెస్ అందజేయబడతాయి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వెంకటరమణ ఎంటర్ప్రైజెస్ వరల్డ్ ఆఫ్ టైటాన్ తన ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన యానివర్సరీ సెలబ్రేషన్ సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రాలో ప్రథమ బహుమతిని
బి శ్రీనాథ్ ఫస్ట్ ప్రైజ్ను గెలుచుకోవటం జరిగింది. అదేవిధంగా కొత్తపల్లి బాబీ చెర్ల తను సెకండ్ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా థర్డ్ ప్రైజ్ని పి రాజశేఖర్ రెడ్డి గెలుచుకోవడం జరిగింది. మా మీద అభిమానంతో మమ్మల్ని ఆదరిస్తున్న అందరికీ, వినియోగదారులకి మరియు ఖమ్మం నగర ప్రజలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ, అదేవిధంగా ప్రస్తుత సీజన్లో వరల్డ్ ఆఫ్ టైటాన్ మీకు ప్రతి టైటాన్ వాచ్ మీద 20% డిస్కౌంట్ని మరియు అదేవిధంగా 40% సెలెక్టెడ్ ఐటమ్స్ మీద 40% డిస్కౌంట్ని అందజేస్తుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోగలరని చెప్పి ఖమ్మం గాంధీ చౌక్లో వెంకటరమణ జ్యువెలరీలో బ్యాంగిల్స్ మేళాను నిర్వహించారు. ఈ మేళా 10వ తారీఖు నుండి మొదలై 31 వరకు ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రజలకు సి ఛానల్ ప్రేక్షకులకు శ్రీ వెంకటరమణ జ్యువెలర్స్ వారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సందర్భంగా మేము మెగా బ్యాంగిల్స్ మేళా ఏర్పాటు చేసినాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని కోరుచున్నాము. వెంకటరమణ జ్యువెలర్స్ వారు తరపున మెగా బ్యాంగిల్స్ మేళా లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో మెగా బ్యాంగిల్స్ మేళాలో కొత్త డిజైన్స్, సరికొత్త డిజైన్స్, మాస్టర్ పీసెస్, లేటెస్ట్ మరియు అప్డేట్ డిజైన్స్తో మెనీ కలెక్షన్స్తో లాంచ్ చేయడం జరిగింది. టోటల్గా మీకు సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ కానీ 8 బ్యాంగిల్స్ కానీ మీ తగిన సైజులో లభ్యమవుతున్నవి. అలాగే మీకు కావాల్సిన వెయిట్ రేంజ్ కూడా స్టార్టింగ్ మీకు 8 గ్రామ్స్ నుంచి వెయిట్ రేంజ్ స్టార్ట్ అయింది. ప్రతి బ్యాంగిల్ కూడా మీకు సెట్ ఆఫ్ 4లో వచ్చేసి 32 గ్రాములు 4 బ్యాంగిల్స్ లభ్యమవుతాయి. అందులో మిషన్ మేడ్ కానీ హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్, మళ్ళీ మీకు నగాషి వర్క్లు కూడా బ్యాంగిల్స్ లభ్యమవుతున్నవి. యాంటిక్ జ్యువెలర్స్ కూడా మరి ప్రత్యేకంగా తెప్పించడం జరిగింది. ప్లస్ మీకు కావాల్సిన పిలిగ్రిమ్ వర్క్ కానీ కాస్టింగ్ వర్క్ కానీ ఎస్పెషల్గా మీనాకారీతో మంచి బ్యాంగిల్స్ లభ్యమవుతున్నవి. ఈ అవకాశాన్ని ఖమ్మం పట్టణ ప్రజలు అందరూ వినియోగించుకోవాలని కోరుచున్నాను. ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేటలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత క్రీడా నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయన్నారు. నాయుడుపేటలోని రావిశెట్టి హరికృష్ణ జ్ఞాపకార్థంగా జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరై పోటీలను ప్రారంభించారు. అంతకుముందు హరికృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ పోటీల్లో యువత తన ప్రతిభను నిరూపించుకోవాలని ఎంపీ అన్నారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ పోటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఏవైనా చిన్న చిన్న భేదాభిప్రాయాలున్నా అది ఆట రూపంలో మీ మధ్య భేదాభిప్రాయాన్ని సృష్టించుకోకుండా అన్నదమ్ముల్లా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మీ అందరికీ అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆట ముగిసి మంచిగా ఆడుకొని మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నా ఎంపీ నిధుల నుంచి ఇక్కడ ఇస్తాను, మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లాలో కబ్జాకు గురైన చెరువులు, కుంటలను ప్రభుత్వం కాపాడాల్సిన బాధ్యత ఉందని సావిత్రిబాయి పూలే సంక్షేమ సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం ప్రతినిధులు నగరంలోని ఓ రెస్టారెంట్లో వివిధ సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నగరంలోని కబ్జాకు గురైన సీక్వెల్ రిసార్ట్స్, పలు చెరువులు, కుంటలను ప్రభుత్వం కాపాడాలని ఆ సంఘం ప్రతినిధి ధనాల కొండయ్య డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు పాల్గొన్నారు. మన జిల్లా మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రద్ధ ఆక్రమణల్ని తొలగించవలసిందిగా మనవి చేస్తున్నాం. చెరువులు, కుంటల పరిరక్షణ కమిటీ తరపున ఆ ఆక్రమణ తొలగించినట్లయితే ఖమ్మం టౌన్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది, ఎండాకాలం నీరు లేదు అనే సమస్య లేకుండా ఉంటుంది. దాంతోపాటు ఒక 60-70 అడుగులు చెరువు కట్టని పెద్దగా చేస్తే వేల సంఖ్యలో ప్రజలు ఆ సుందరవనంగా ఏర్పడబోతున్న దాన్ని చూస్తానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఖమ్మం పట్టణ ప్రజల యొక్క తాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. ఇక్కడ మరొక మనవి కూడా మేము చేయదలుచుకున్నాం మా సంఘం తరఫున. అక్కడి నుంచి ఖాళీ చేస్తున్నటువంటి ఇళ్ళ యజమానులకు పరిహారం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని. తెలుసో తెలియకో కొన్నోళ్ళు ఎక్కువ మంది ఉంటారు, అది ప్రభుత్వ భూమి అని తెలియదు. కొంతమంది మధ్యవర్తులు, దళారీలు, బోకర్లు
ఆ ప్రభుత్వ భూమికి దొంగ కాగితాలు పుట్టించి అమ్మి ఉండొచ్చు. ఆ రకంగా నష్టపోతున్న ప్రజలకు ప్రభుత్వమే సాయం చేయాలని, ఎవరైతే ఈ పద్ధతి ప్రకారం ఆ భూమిని కాజేస్తూ వచ్చారో వ్యక్తులుగా ఉన్నటువంటి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సవినయంగా మనవి చేస్తున్నాం. ఈ న్యాయసమ్మతమైన అంశానికి ఖమ్మం పట్టణ ప్రజలందరి మద్దతుని కోరుకుంటూ ఉద్యమాలు చేస్తే తప్ప బయటికి రావు. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా ప్రభుత్వ అధికారులు కూడా పాత్ర ఉందిగా మనం గమనించాలి. ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి అందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అందరూ సదుహృదయంతో దాని మీద ఐక్య కార్యాచరణ కమిటీ ద్వారా మనం చేస్తే ఈ జిల్లాలో ఇవాళ చెరువులు కుంటలు పరిరక్షణ జరుగుతాయి. ఇవాళ అన్ని యావత్ ప్రజానీకానికి సస్యశ్యామలం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద అందరూ ఐక్య వేదికగా యావత్ కుల సంఘాలుగా అందరూ ఈబీసీలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఐక్యంగా గంటతో పట్టణాల్లో కానివ్వండి, ప్రాంత మండలాల్లో కానివ్వండి, విలేజ్ స్థాయిలో కొంత వరకు చూస్తే ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటే మనం స్వాగతించి ప్రభుత్వానికి సపోర్ట్ చేద్దాం. లేదా ధనికుల కోసం పెట్టి మరి కాంట్రాక్ట్ బాగుపడే విధంగా చేస్తే మాత్రం మనం వ్యతిరేకిస్తా పోరాటం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. పులి వణికిస్తుంది. ఉష్ణోగ్రత తగ్గుముఖం పట్టడంతో చలి గజగజలాడిస్తుంది. ఉన్ని దుస్తులు లేనిదే ఇంటి నుంచి అడుగు బయటకు పెట్టలేని పరిస్థితి. రోజు రోజుకు చలి ప్రభావం చూపడంతో మార్కెట్లో ఉన్ని దుస్తులకు డిమాండ్ పెరిగింది. పట్టణాల్లో, నగరాల్లో పరిస్థితి ఇలా ఉంటే ఏజెన్సీలో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ఎత్తి మీదకు సూర్యుడు వచ్చినా కూడా పొగమంచు తగ్గడం లేదు. భద్రాచలంలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. ఖమ్మం జిల్లాను వణికిస్తున్న చలి పంజాపై సీన్యూస్ ప్రత్యేక కథనం. ఖమ్మం జిల్లాలో వేకువజామున కనిపిస్తున్న దృశ్యాలు. పల్లె పట్టణ నగర వాసులు ఉదయం రాత్రి వేళల్లో బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. సరాసరి ఉష్ణోగ్రత గరిష్టంగా 29 డిగ్రీలు, కనిష్టంగా 18.5 డిగ్రీలు నమోదవుతుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు చలి తగ్గకపోవడంతో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడుతున్నారు. గ్రామాల్లో తెల్లవారుజాము నుంచే వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు, రోజువారీ పనులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూగజీవులు సైతం చలి పులికి గజగజ వణుకుతున్నాయి. పూరి గుడిసెలు, గూడారాల్లో నివసించే వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చలి తీవ్రతను తట్టుకోలేక పల్లె వాసులు తెల్లవారుజామున చలి మంటలు వేసుకొని సేద తీరుతున్నారు. మున్సిపల్ కార్మికులు రాత్రి సమయంలో చలి నుంచి కాపాడుకునేందుకు ఉన్ని దుస్తులు ధరించి పనులు సాగిస్తున్నారు. చలి కారణంగా శ్వాసకోశ వ్యాధుల వారి అవస్థ అన్నీ ఇన్ని కావు. చలి నుంచి కాపాడుకునేందుకు గాను జనం ఉన్ని దుస్తులు దుకాణాల వైపు పరుగులు తీస్తున్నారు. చలి వల్ల ప్రజానికం రోడ్డుపైకి రావాలంటేనే భయపడుతున్నారు. దాంతో రోడ్లన్నీ నిర్మానుషంగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే భద్రాచలం, అశ్వరావుపేట, సత్తుపల్లి వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. సాయంత్రం 5 గంటలైతే ఇంటి నుంచి బయటకు అడుగు తీసి అడుగు వెయ్యాలంటే పల్లె వాసులు గజగజ వణుకుతున్నారు. భద్రాచలం ఏజెన్సీలో పరిస్థితి మరోలా ఉంది. ఏజెన్సీ గిరిజన పల్లెల్లో గిరిపుత్రుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. శ్రీరాముడి దర్శించుకునేందుకు వచ్చే భక్తులు చలి పంజాతో అవస్థలు పడుతున్నారు. చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోవడం, నగరాల్లో ఉన్ని దుస్తుల అమ్మకాలకు డిమాండ్ పెరిగింది. డార్జిలింగ్ నుంచి వచ్చి ఇక్కడి వైరా రోడ్లోని ప్లాట్ఫామ్ పై స్వెటర్ల అమ్మకాలు జరుగుతున్నాయి. జనం చలిని తట్టుకోలేక ఉన్ని దుస్తులను కొనేందుకు క్యూ కడుతున్నారు. ఇదే అవకాశంగా భావించి ఉన్ని వ్యాపారుల గిరాకీ మిన్నంటుతుంది. ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం బిజినెస్ ఫుల్గా సాగుతుందని సంబరపడిపోతున్నారు. ప్రతిరోజు ₹1,00,000 కౌంటర్ ఉంటుందని ఆనందపడుతున్నారు. రకరకాల రంగుల దుస్తులను అక్కడ పెట్టి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఎంతో దూరం నుంచి వచ్చిన వారికి బిజినెస్ చేసుకునేందుకు చలిపులి గిరాకీ పెంచింది. చిన్న పెద్ద తేడా లేకుండా స్వెటర్ల కోసం క్యూలో నిల్చోక తప్పటం లేదు ఇక్కడి ప్రజానికానికి. స్వెటర్ల కోసం జనాన్ని చూస్తే చలి తీవ్రత ఎంతగా ఉందో ఇట్టే తెలిసిపోతుంది. జిల్లాపై చలి దుప్పటి కప్పుకోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చలి బాగా విపరీతంగా పెరిగిపోయిందండి. 1 వీక్ బ్యాక్ కొంచెం పర్వాలేదు చలి, కానీ ఒక 3-4 డేస్ నుంచి మటుకి చలి
బాగా ఎక్కువైపోయింది. ఇదివరకు మార్నింగ్ వాక్ కూడా వెళ్ళే వాళ్ళం మంచిగా, ఇప్పుడు మార్నింగ్ వాక్ వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. చిన్నపిల్లల్ని కూడా బయటికి తీసుకెళ్ళాలంటే భయం అవుతుంది. బయటికి రావాలంటే 7 దాటుతుంది. పని చేసుకోవటానికైనా కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఈవినింగ్ కూడా 5:30, 6 వరకు బాగా చీకటి అయిపోతుంది. బాగా చలిగా ఉందండి. చిన్నపిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావటం, చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ చలి పెరిగిపోవటం వల్ల. 3 రోజుల క్రితం కొంచెం ఉబ్బగానే ఉన్నది, కానీ ఇప్పుడైతే 2 రోజుల నుంచి చలికి బయటికి వెళ్ళటానికి కూడా భయంకరంగా ఉంటుంది. ముసలోళ్ళం 8 అయ్యేంత వరకు కూడా మేము బయటికి వెళ్ళకుండా, ముఖాలు కడుక్కోకుండా అట్టనే దుప్పట్లు కప్పుకొని ముడుచుకొని పండుకుంటున్నాం. మా చిన్నతనం నుంచి ఇంత చలి అయితే మేము చూడలేదు. ఇప్పుడు ఇంత చలి చూస్తాను, తట్టుకోలేకపోతున్నాం ఈ చలికి. నిరుద్యోగ యువతి యువకులకు బ్యాంక్ జాబ్ సాధనే లక్ష్యంగా సి ఛానల్ సహకారంతో బిఎన్ఆర్ ఆధ్వర్యంలో టాలెంట్ పరీక్షను ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పరీక్షలో డిగ్రీ, ఇంజనీరింగ్ పూర్తయిన విద్యార్థులు పాల్గొనవచ్చునని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. బిఎన్ఆర్ అకాడమీ సి ఛానల్ ఆధ్వర్యంలో బిఎన్ఆర్ టాలెంట్ టెస్ట్ జనవరి 12వ తారీఖున కండక్ట్ జరుగుతుందండి. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ లేదా చదువుతున్న వాళ్ళు కానీ, అలాగే ఇంజనీరింగ్ లేదా మెడిసిన్స్, ఎంఫార్మసీ, బీఫార్మసీ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఇందులో టాప్ 10 ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ కూడా 1 సంవత్సర కాలానికి ఉచిత కోచింగ్ ఇస్తామండి. అలాగే బిఎన్ఆర్ అకాడమీలో ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. దీంట్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే సీజీఎల్ ఎగ్జామ్ కూడా మీ ఎఫిషియెంట్ కోచింగ్ ఇస్తామండి. సో కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని, ఖమ్మం జిల్లాలో అందరి నిరుద్యోగులకి కూడా ఉన్నత స్థానం నిలబెట్టడానికే మా కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకుంటారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నామండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువ డాక్టర్లు నిస్వార్థంతో పేదలకు వైద్య సేవలు అందించాలి. మమతా కళాశాల గ్రాడ్యుయేషన్ డేలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైసీపీ ఆందోళనలకు సిద్ధంగా ఉంది. ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ఉంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీన్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.